హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ట్రేడ్ ప్లాన్. మార్కెట్లో ట్రేడ్ నేను చేస్తాను, ట్రేడ్ మీరు కూడా చేస్తారు. బట్ మీరు ట్రేడ్ ప్లాన్ డ్రా చేస్తారా? చెయ్యరు. మీరు ట్రేడ్ ప్లాన్ డ్రా చేశారే అనుకుందాం, బట్ దాన్ని ఫాలో చేస్తారా? చెయ్యరు. బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఎందుకంటే చాలా మందికి ఒక ఫియర్ ఉంటుంది. ఏం ఫియర్ ఉంటుంది అంటే, అరే ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది, ఇక్కడ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, కొంచెం కిందికొస్తే ట్రేడ్ తీసుకుందాం. లేకపోతే ఇక్కడికెళ్ళి పైకి వెళ్ళిపోతుంటది. సో ఇక్కడెక్కడైనా ట్రేడ్ తీసుకుందాం అని లోపు మళ్ళీ పైకి వెళ్ళిపోతది. దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ రెడ్ క్యాండిల్ కనిపించగానే ఇక్కడికెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ వెళ్తదేమో అని ట్రేడ్ తీసుకోవడం. దాని తర్వాత అది కంప్లీట్ గా పైకి వెళ్తుంటే దానిలో ఎగ్జిట్ అయిపోవడం. సో ఇలాంటి మైనర్ మిస్టేక్స్ చేసి చేసి అదొక ఫియర్ అనేది మన మనసులో ఉండిపోతది. అందుకే ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ఆ ఫియర్ అనేది గుర్తుకొచ్చి మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనల్ని ప్యానిక్ క్రియేట్ చేస్తుంది కంప్లీట్ గా. దట్స్ వై చాలా మంది ట్రేడర్స్ అనేవాళ్ళు ట్రేడ్ లూజ్ చేస్తారు. సో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్ మీరు ఇండెక్స్ లో చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర లెర్నింగ్ అనేది ఉండాలి, లెర్నింగ్ బేస్ అనేది ఉండాలి. వితౌట్ బేస్ మనం మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే మనకు ఫియరే అవుతుంది. దాని తర్వాత ఆ ట్రేడ్ పెరుగుతుంటే ఆ ట్రేడ్ తీసుకుంటాము, ఎక్కడ మిస్ అయిపోతుందో అన్నట్టు ఆ ట్రేడ్ తీసుకుంటాము. దాని తర్వాత ఫాలో అవుతుంటే ప్యానిక్ లో ఎగ్జిట్ చేస్తాము. మనం ఎగ్జిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ట్రేడ్ పైకి వెళ్ళిపోతుంటది. ఇలా మీతో పాటు చాలా సార్లు జరిగి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ ప్రాపర్ ఎంట్రీ ఎక్కడ చేయాలి తెలియక. సో ఇవాళ నేను మీకు ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ మనం ఎలా చేయాలి, ఎలా మనం ట్రేడ్ ప్లాన్ చేసిన తర్వాత ఆలోచించాలి, మన డిసిజన్ మేకింగ్ అనేది క్విక్ ఉండాలి, బట్ ఏంటి అంటే పర్ఫెక్ట్ క్విక్ ఉండాలి అనేది ఇవాళ నేను మీకు నేర్పిస్తానండి. ఓకే. అండ్ ఇవాళ నేను చెప్పబోయే టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను నేను. అండ్ ఈ అన్ని కవర్ చేస్తాను కదా టాపిక్స్, ఈ టాపిక్స్ అన్ని మీకు సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో అవైలబుల్ ఉంది ఫర్ వాచింగ్ పర్పస్. మీరు అది చూసిన తర్వాత ఫర్ లెర్నింగ్ పర్పస్ మీ దగ్గర కంప్లీట్ గా మీకోసం నేను కంప్లీట్ గా 27 పీడిఎఫ్స్ క్రియేట్ చేశాను. ఈ 27 పీడిఎఫ్స్ మీరు తీసుకోండి. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఛార్జ్ చేయనండి. ఓకేనా? మీరు కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టినా మీకు నేను పీడిఎఫ్ పంపిస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఎటువంటి ఛార్జ్ చెయ్యను. ఓకేనా అండి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే. చాలా మంది పీడిఎఫ్స్ పేరు మీద నా యూట్యూబ్ ప్లేలిస్ట్ దాని మీద చాలా మంది ఏమంటున్నారు, ఫేక్ పర్సన్స్ వాళ్ళ నెంబర్స్ క్రియేట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కి కామెంట్స్ వస్తాయి కదా, ఆ కామెంట్స్ కి రిప్లై ఇచ్చి వాళ్ళ నెంబర్స్ ఇచ్చి ఇట్లా పేమెంట్ తీసుకుంటున్నారు. ఎవరిని నమ్మకండి, ప్లీజ్ నమ్మకండి. మీరు నాతోని మాట్లాడాలి అంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు, నేను మాట్లాడతాను. నార్మల్ కాల్ చేయొచ్చు, నేను మాట్లాడతాను. అండ్ మన పక్కన కనిపిస్తుంది కదా 8919355609, ఇది ఒక్కటే నా నెంబర్, నాకు వేరే నెంబర్ లేదు. ప్లీజ్ ఫేక్ పీపుల్ తో దూరం ఉన్నది, ఎస్పెషల్లీ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకేనా అండి? సి, ఇప్పుడు నేను ట్రేడ్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను ఫర్ 29th June 2026 ట్రేడ్ ప్లాన్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎలా ఆలోచిస్తాను అంటే సింపుల్ చెప్తున్నాను నేను. మార్కెట్ లో మొన్న ఏం జరిగింది, మార్కెట్ ఒక బయింగ్ ఇచ్చిన తర్వాత లిక్విడిటీ స్వైప్ చేసి అక్కడికి వెళ్ళి ఫాల్ అయిపోయింది. సో ఫాల్ అయిపోయింది కాబట్టి మన దగ్గర ప్రీవియస్ గా రీసెంట్ గా ఏ లెవెల్స్ ఉన్నాయి మనం ఫస్ట్ చూసుకోవాలి. అలా చూసుకుంటే మన దగ్గర ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ అనేది ఉంది, అంటే ఆర్డర్ బ్లాక్ పాయింట్. నెక్స్ట్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర మార్కెట్ వస్తే ఇది యాజ్ ఏ బ్రేకర్ బ్లాక్ లాగా పనిచేస్తుంది, అంటే ఫర్ రీటెస్ట్ రివర్సల్. ఇది ఒకటి ఇప్పుడు ఇక్కడ డ్రా అయింది. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఎక్కడైనా లెవెల్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ మనం చూసుకోవాలి. సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ ఉంది ఇక్కడ, బయ్యింగ్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్రేకర్ బ్లాక్. ఎందుకంటే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ తర్వాత పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ పాయింట్ దగ్గరికి వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, అంటే ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అనేది ఉంటుంది. అంటే మండే 29th June ఈ పాయింట్ దగ్గర మనకు ఒక బ్రేకర్ బ్లాక్ ఉంది కాబట్టి యాజ్ ఎ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనకి ఏముంది, డిమాండ్ ఉంది. సో దిస్ ఈజ్ అ డిమాండ్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనకు డిమాండ్ ఉంది, ఈ పాయింట్ అనేది డిమాండ్. ఓకే. అండ్ డిమాండ్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎక్కడైనా
రీటెస్ట్ ఆర్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేస్తే డిమాండ్ దగ్గర మనకు డిమాండ్ అనేది దొరుకుతుంది. ఓకే, ఇది డిమాండ్ పాయింట్. ఇది డిమాండ్ పాయింట్, సారీ, ఇది డిమాండ్ పాయింట్. ఓకే, అలా కాకుండా మండే ఏం జరిగింది అనుకుందాం. మండే ఏం జరిగింది అంటే ఇలా మార్కెట్ లో ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఆ రెడ్ క్యాండిల్ అనేది ఇలా లెవెల్ ని బ్రేక్ చేసేసింది. సో రెడ్ క్యాండిల్ ప్రీవియస్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ది బ్రేకర్ బ్లాక్ లెవెల్ ని మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది అంటే ఇది మనకు ఏం లాగా పనిచేస్తుంది, సప్లై లాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనకు మార్కెట్ లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కూడా ఉంది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కూడా మనకు మార్కెట్ లో ఇక్కడ ఉంది. సో ఇక్కడ సప్లై ప్లస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది అంటే మార్కెట్ ఇన్ బిట్వీన్ సపోర్ట్ తీసుకోవడానికి లెవెల్స్ ఎక్కడ లేవు. సో మార్కెట్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ ఫాల్ ప్రీవియస్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర మనకు లెవెల్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టాపింగ్ లెవెల్ వచ్చేసి మనకు ఇది. సో నేనేం చేస్తాను అంటే నేను ఐదర్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను, లేకపోతే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకునే వరకు వెయిట్ చేస్తాను. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంటే ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఈ పాయింట్ వరకు నేను పొజిషన్ అనేది హోల్డ్ చేస్తాను అంటిల్ మార్కెట్ రివర్స్ అయ్యే వరకు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మార్కెట్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను అనుకుందాం ఇక్కడ. ఓకే, నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది, నా టార్గెట్స్ వచ్చేసి ఇవి అనుకుందాం. ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకున్నాను, మార్కెట్ ఏమైంది అంటే మార్కెట్ నా ఫేవర్ లో కిందికి పడిపోయింది. ఓకే, కిందికి పడిపోయింది. సో అప్పుడు నేను నా టార్గెట్, నా ఎంట్రీ పాయింట్ అనేది కింద చేసి నా స్టాప్ లాస్ పాయింట్ అనేది మొత్తం నేను ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఇలా కిందికి నేను ఫార్వర్డ్ చేసేస్తాను, ట్రేడింగ్ చేసేసుకుంటాను. ఇలా చేస్తేనే ఆ ట్రేడ్ అనేది ప్రాపర్ ప్రాఫిట్ లో ఎగ్జిక్యూషన్ తర్వాత మన చేతికి వస్తుంది, లేకపోతే రాదు. సెకండ్ థింగ్, అండ్ ఇక్కడ నాకు ట్రేడ్ పొజిషన్ దొరికితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను. ఓకే, నిన్నటిదే మాట్లాడదాం. నిన్నటిది నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇవాళ నాకు, సారీ, ఇవాళ చెప్తాను నేను 26th జూన్. నాకు గోల్డ్ లో ప్రాఫిట్ అయ్యింది 31,633. ట్రేడ్ ఎంట్రీ ఇక్కడ కంప్లీట్ గా ప్రాఫిట్స్ కింద స్క్రీన్ షాట్లు పెట్టాను. ఇవాళ క్రిప్టో కరెన్సీలో చాలా మంచిగా ప్రాఫిట్ అయింది. బిట్ కాయిన్ లో నాకు ఇక్కడ ప్రాఫిట్ అయింది $3,774. నా అన్ని ఆఫ్టర్ టాక్సేషన్ మొత్తం తీసిన తర్వాత 3,57,755 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది అన్నట్టు నేను ట్రేడ్ తీసుకున్నాను, ఇది కూడా మెన్షన్ చేశాను. ఓకే, ఇది వదిలేద్దాం. నిన్నటిది చూద్దాం. ఓకే, నిన్నటిది ఇక్కడ టైమింగ్ చూడండి, 9:17. ఇక 12:31 అంటే 12:29 కి నేను ట్రేడ్ తీసుకున్నాను. 12:29 కి నేను ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఇది 12 to 12:15 క్యాండిల్, ఇది 12:15 to 12:30 క్యాండిల్. అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ కి 1 minute ఉంది కాబట్టి ఇక్కడ నాకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, అండ్ అక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి నాకు 126 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది కదా. దాని తర్వాత ఇక్కడ చూడండి 2:30, ఇక్కడ నాకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందని ఇక్కడ 155 కి ఒక ట్రేడ్ ఇక్కడ కనిపించిందా, 155 కి ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ నాకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇంకోటి ఉంది. సో నాకు ఏ పాయింట్ దగ్గరైనా నాకు పొజిషన్ దొరికితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, కానీ నేను ర్యాండమ్ గా అయితే ట్రేడ్స్ తీసుకోను. ఓకే, అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తాను. మార్నింగ్ 9:30 నుంచి 9:15 కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, బట్ 9:15 టు నేను 9:30 చేయను. ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్ డే ప్రీమియం సెటిల్మెంట్, ప్రెసెంట్ డే ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్, బయ్యర్ సెల్లర్ కంప్లీట్ సెటిల్మెంట్ అనేది 9:30 వరకు అవుతుంది. నేను 9:30 నుంచి 3 o'clock, మళ్ళీ 3 నుంచి 3:15 కి ట్రేడ్ చేయలేను, హెవీ ప్రీమియం మెల్టింగ్ ఉంటది కాబట్టి. సో 9:30 to 3 o'clock నాకు మార్కెట్ లో ఏ ఒక్క క్యాండిల్ 2 క్యాండిల్ వచ్చి నాకు చాలు కదా, నేను ఎక్కువ వెయిట్ చేయను. సో మీరు కూడా ఏం చేయాలి అంటే మార్కెట్ లో ఇలా అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఆ పాయింట్ దొరికితేనే ట్రేడ్ చేయాలి, లేకపోతే ఆ ట్రేడ్ అనేది మీరు చెయ్యొద్దు. మీకు పాయింట్స్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు, బస్ ర్యాండమ్ గా మీరు ట్రేడ్ తీసుకుంటున్నారంటే 100% మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో నేనేం చెప్తున్నాను అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మార్కింగ్, ట్రేడ్ ప్లాన్ అనేది మార్క్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇలా లెవెల్ బ్రేక్ అవుతే నాకు ఇలా అవుతుంది, ఇలా బ్రేక్ అవుతే ఇలా అవుతుంది. అండ్ ఇంకోటి,
ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ పాయింట్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్తే రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. రీటెస్ట్ రివర్సల్ కి ఇక్కడ నాకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కావాలి. సో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఇలా రాసుకోవాలి. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఏంటి? ఇట్స్ ఏ బ్రేక్ డౌన్ పాయింట్. ఇంకోటి ఇక్కడ నాకు ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది, ఎఫ్ఈజీ కూడా ఉంది. అంటే మార్కెట్ లో ఇక్కడ మనకు రీటెస్ట్ అవ్వాలి అండ్ ఫాల్ అవుతే మనకు కంటిన్యూస్ సెల్లింగ్ అనేది ఇవ్వాలి. సో ఎఫ్ఈజీ ప్లస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది కాబట్టి, ఎఫ్ఈజీ రెడ్ ఉంది కాబట్టి మార్కెట్ లో మనకు అక్కడికి వెళ్ళి సెల్లింగ్ రావచ్చు అనే ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, సపోర్ట్ పాయింట్ అనేది ఇది, సపోర్ట్ పాయింట్ అనేది గ్యాప్ అప్ అయింది అనుకోండి, బ్రేక్ డౌన్ లెవెల్ ఇది, రెసిస్టెన్స్ పాయింట్ ఇది. లేదా సైడ్ వేస్ ఓపెన్ అయింది అనుకోండి, సపోర్ట్ పాయింట్ ఇది, బ్రేక్ డౌన్ పాయింట్ ఇది. ఇలా మీరు కంప్లీట్ గా ఒక ట్రేడ్ ని అనాలిసిస్ చేసి ఇలా ట్రేడ్ ప్లాన్ చేసి కూర్చుంటే ఎంత ముద్దుగా ఉంది చూడండి చార్ట్, చూడగానే అర్థమవుతుంది. సో ఇలా మీరు కూడా డ్రా చేసుకోవాలండి. ఇలా మీరు డ్రా చేసుకోవాలి అంటే మీకు ప్రాపర్ పర్ఫెక్ట్ లెర్నింగ్ రావాలి. సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు పీడిఎఫ్స్ ఉన్నాయి. నేను పర్సనల్ గా కనిపెట్టిన ఇండికేటర్ ఉంది, ఇండికేటర్ కూడా నేను చెప్తాను. ఓకే, ఇది నా ఇండికేటర్. మీకు ఇండికేటర్ కావాలంటే కూడా మీరు నాకు మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా ఏం హెల్ప్ కావాలన్నా నాకు చెప్పండి. ఇండికేటర్ ఫర్ లెర్నింగ్ పర్పస్. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క లెవెల్ అనేది విత్ ప్రాపర్ ట్రెండ్ లైన్, ఎఫ్ఈజీ, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ప్లస్ ఎఫ్ఈజీ ప్రతి ఒక్కటి నేను మార్క్ చేసి ప్రాపర్ గా నేను ఇది క్రియేట్ చేశాను ఫర్ లెర్నింగ్ పర్పస్. ఓకేనా అండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే నేను ఎలా ఆలోచిస్తాను ఒక ట్రేడ్ తీసుకునే ముందు మీకు అర్థమైతే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.